చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తే నాకెందుకో ఈ పద్యం చాలా యాప్ట్గా కరెక్టేమో అనిపించింది. నాకు కనకపు సుమ్మన సునకమ్మను కూర్చుండబెట్టిన వణికట్టి గుణమేళామాలు వినరా సుమతి. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఒక మా తరపు నుంచి జేబీపీ పార్టీ తరపు నుంచి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని భావించి ఈరోజు ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుందేమో నేను చెప్పిన తర్వాత అసలు ఈరోజు ప్రెస్ మీట్ అంశంలోకి వస్తా. ఈరోజు ఇప్పుడే ఏసీబీ కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీద పెట్టిన కేసులు ఫైబర్ నెట్ కావచ్చు, లిక్కర్ కుంభకోణం కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, ఈ కేసెస్ అన్నీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు లేదు అసలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి నేత, అసలు ఏ విధంగానూ తప్పు చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఈయన అద్భుతమైనటువంటి నిజాయితీ పరుడని ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు ఏపీసీఐడి అద్భుతంగా అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉదాత్తశీలి, ఆయన అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పి ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇవ్వమని వేస్తే ఒక పిటిషనరు